హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ద కాలనీ. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, టైట్స్. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగుంది. 1 hour 45 minutes ఉంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ఇది హాలీవుడ్ మూవీ కాదు, స్విట్జర్లాండ్ మూవీ. జర్మనీ అండ్ స్విట్జర్లాండ్లో కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో మాత్రమే రిలీజ్ అయిందంట. కొన్ని ఫిలిం ఫెస్టివల్స్లో కూడా ఈ మూవీని ప్రీమియర్ చేశారు. మరి మూవీ ఎలా ఉందో చెప్తా. అంతకన్నా ముందు బేసిక్గా ప్లాట్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్లోనే కొన్ని టైటిల్స్ వేశారు. భూమి మీద కాలుష్యం పెరిగిపోయింది, కొన్ని పాండమిక్స్ వచ్చాయి అండ్ యుద్ధాలు కూడా జరగడం. కొంతమంది ఎలైట్ పీపుల్ అంటే ఉన్నత వర్గం వారు ఫ్యూచర్లో కెప్లర్ 209 అనే ఒక యూనివర్సల్ కాలనీలో నివసిస్తుంటారు. అయితే కొన్ని జనరేషన్స్ అయిపోయాక మళ్ళీ భూమి ఎలా ఉంది, మానవులు నివసించడానికి అనుకూలంగా ఉందా లేదా పరీక్షించడానికి ఒక టీం భూమి మీదకి వస్తుంది. మరి వచ్చాక వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటనేదే మూవీలో ప్లాట్. ఎప్పుడు మధ్యలో చెప్తుంటా, కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది మూవీ ప్లాట్, అందుకే ముందే చెప్పేస్తున్నా. మరి ఓవరాల్ మూవీ నాకేమనిపించింది అంటే, చూశాక ఇట్స్ యాన్ యావరేజ్ ఫిలిం అయ్యా. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు డెఫినెట్లీ. ఇది చెడ్డ సినిమా కాదు, అలాగనే పూర్తిగా మంచి సినిమా కూడా కాదు, మధ్యలో ఉంది, అందుకే యావరేజ్ అని చెప్పాను. హాలీవుడ్ హై బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీస్తో పోల్చితే మాత్రం దీన్ని తోకలో ఎక్కని తీసి పారేస్తారు. సో కంపేర్ చేయకుండా ఉంటేనే ఇలా అనిపిస్తుంది. చాలా పోర్షన్స్లో నాకైతే మూవీ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా నచ్చింది, బట్ సెకండ్ హాఫ్ అయితే తేడా కొట్టింది. అసలు మూవీ సెకండ్ హాఫ్ బాగుంటేనే ఒక రేంజ్లో ఉంటుంది. లో బడ్జెట్ ఫిలింలో మంచి ఎఫర్ట్స్ పెడితే నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటా. లో బడ్జెట్ ఫిలిం, బట్ సెకండ్ హాఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. అండ్ క్లైమాక్స్ కూడా నాకు పెద్ద సాటిస్ఫైయింగ్ అయితే అనిపించలేదు. ఫస్ట్ 20 minutes చాలా స్లోగా ఉంటుంది. అక్కడ నుండి మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఒక 50 minutes వరకు వెళ్తుంది. ఇక 50 minutes నుండి క్లైమాక్స్ వరకు కూడా పెద్దగా వచ్చే సీన్స్ బోరింగ్గా ఉంటాయి. సో సెకండ్ హాఫ్ అయితే తేడా కొట్టింది నాకైతే. బట్ టెక్నికల్ క్వాలిటీస్ లో బడ్జెట్ మూవీ అయినా సరే చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ, మంచి యాక్టింగ్, ఆ గ్రాఫిక్స్ రియలిస్టిక్గా ఉంది, చాలా బాగా క్రియేట్ చేశారు. వాటర్ వరల్డ్, పడవల మీద పొగ మంచు మీద తిరిగే సినిమా ఇది. కొన్ని నమ్మశక్యంగా ఉండవు. ఆ పడవలు తిరుగుతూ ఉంటే వాటికి ఎలా ఆయిల్ వస్తుంది, వాళ్ళకి నీరు ఎక్కడ నుండి వస్తుంది, ఎప్పుడు వాటర్లో ఉంటే అంత ఎనర్జీగా ఆరోగ్యంగా ఎలా ఉంటున్నారు, బట్టల కోసం ఏం చేస్తున్నారు, ట్రీస్ ఏమీ కనబడవు, ఫైర్ కోసం ఏం చేస్తున్నారు, అన్నిటికీ సమాధానాలు అయితే దొరకవు. స్టోరీ టెల్లింగ్ అనేది బాగోలేదు. మంచి సబ్జెక్ట్ తీసుకున్న క్లారిటీగా చెప్పాలి. ఈ విషయాలు మాత్రం తడబడ్డారు. క్లైమాక్స్ కూడా చాలా మందికి అర్థం కాదు. ఓవరాల్గా చూడాలంటే ఒకసారి ట్రై చేయండి. మరి ఓవరాల్ నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే, ఈ మూవీకి 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. వీలైతే ఒక లైక్ చేయండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.